బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కువైట్లో ఒక తెలుగు యువకుడు మృతి చెందాడు. యుద్ధ భయంతో ఆ యువకుడికి గుండెపోటు వచ్చింది. మృతుడు ఏపీలోని పాలకొల్లు మండలానికి సంబంధించిన రాజేష్గా గుర్తించారు. ఇటు 8 నెలల క్రితమే ఇటు ఉపాధి కోసం కువైట్కి వెళ్ళాడు రాజేష్. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇటు కువైట్పై భారీగా మిసైల్స్తో దాడి చేసింది ఇరాన్. ఇటు మిసైల్స్ శబ్దానికి భయభ్రాంతులకు గురయ్యాడు రాజేష్. సోమవారం తన తండ్రికి కూడా ఫోన్ చేశాడు రాజేష్. ఇక్కడ ఉండలేను, ఏపీకి వచ్చేస్తానంటూ మాట్లాడుకొచ్చాడు. యుద్ధం ముగిశాక వచ్చేసేయి అంటూ ఇటు తన తండ్రి కూడా కంగారు పడొద్దు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. రాత్రి ఇటు మరొకసారి ఛాతీలో నొప్పి రావడంతో రాజేష్ని హుటాహుటిన అక్కడ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తరలించారు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ రాజేష్ ఇంకా లేడు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి తన తండ్రి మాటల్లోనే, తన ఫ్యామిలీ మెంబర్స్ మాటల్లోనే ఒక్కసారి అసలు ఏం జరిగిందో వినే ప్రయత్నం చేద్దాం. నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి ఇక్కడే ఉంటాడు, చిన్న బయటకు పంపించాడు. అతనికి అక్కడికి వెళ్ళిన తర్వాత 4 నెలలు ఖాళీగానే ఉన్నాడు. తర్వాత ఒక 2 నెలల నుంచి కొద్ది పని అయ్యి చేస్తాడు. ఇలా అక్కడ యుద్ధాలు అయ్యి జరుగుతూ వల్ల నీరసంగా ఉండి అతనికి భయపడిపోయాడు. ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అలా నన్ను ఇక్కడ ఉండలేను నేను, కానీ కంగారు పడుతుంది నేను ఎలాగోలా మా అయ్యాలు ఉన్నారు మన వాళ్ళు అని తప్పింతగానే చూద్దాం, కంగారు పడొద్దని చెప్పాను. బాంబులు శబ్దాలకు భయపడిపోయాడు. అల్లెత్తిపోయి మా అబ్బాయి మా చుట్టాల కాళ్ళకి ఫోన్ చేద్దాం, కంగారు పడొద్దని హాస్పిటల్కి తీసుకెళ్లే టైంలో దారిలోనే అలా సడన్గానే హార్ట్ అటాక్ కింద వచ్చి గుండె అయిపోయి చనిపోయాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా కుమారుని కొద్దిగా ఇక్కడికి రప్పించారని కోరుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు సార్ని కూడా వేసి మా ఇండియాకి రప్పించాక ప్రయత్నించాను. సార్ మాకు లేనంటే వాళ్ళు ఆ బాబు మా మనవడండి, పని చేసుకుంటా కానీ వెళ్ళాడండి బాబు. వెళ్తే ఇక్కడ బాంబుల దెబ్బలకి ఆ ఎదుర్లకి అక్కడే ప్రాణం వదిలేసాడండి. పనికని వెళ్ళేటప్పుడు అక్కడ మా వాళ్ళు ఉన్నారండి. మా వాళ్ళు ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారండి అంబులెన్స్ మీద. సగం దూరంలోనే చనిపోయాడండి. మీకు దయించండి, మేము పూట తింటే పూట లేదండి, మీ దయించి మా మనవడు మాకు చేర్చండి బాబు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, పాలకన్యాలు గారు, మీకు దయించండి, మా బిడ్డను మాకు ఇక్కడికి చేర్చండి బాబు. అంతే చాలు, మాకు ఏమొద్దు బాబా. ఇటు సీఎం చంద్రబాబు నాయుడుని, అలాగే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని తమ మనవడికి సంబంధించిన మృతదేహాన్ని అప్పగించాలి అంటూ ప్రార్థిస్తున్నారు. ఇటు రాజేష్కి సంబంధించిన బంధువులు, అలాగే తన తండ్రి కూడా చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద తన తండ్రి కూడా ఇటు యుద్ధం ముగిశాక ఇంటికి వచ్చేయచ్చు, నువ్వు వచ్చే భయపడకు, భయభ్రాంతులకు గురవ్వకు అంటూ ఇటు తన తండ్రి కూడా చెప్పిన మొత్తానికైతే 2 సార్లు మొదటగా భయభ్రాంతులకు గురైనప్పుడు మొదటిసారి హాస్పిటల్కి తీసుకెళ్లారు. తనకు కొంత వైద్యం చేశారు, మందులు ఇచ్చారు. తను తిరిగి వచ్చిన తర్వాత మరొక్కసారి ఇటు భయభ్రాంతులకు గురై గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా అక్కడ తను బ్రతికి లేడు అంటూ ఇటు డాక్టర్స్ నిర్ధారించారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. ఒకసారి మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు, మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మనోజ్, అసలు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, తను ఎప్పుడు వెళ్ళాడు, ఎలా జరిగింది ఈ ఘటన? థ్యాంక్ యూ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రాకేష్ గత 8 నెలల క్రితం కువైట్ వెళ్ళాడు పని నిమిత్తం. అయితే 8 నెలల తర్వాత ప్రస్తుతం ఇప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇటు ఇరాన్ సంబంధించిన ఒక దాడుల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కూడా వీరు ఉంటున్న ప్రాంతం నుంచి కొన్ని ర్యాకెట్స్ అనేవి వెళ్ళడం కూడా జరుగుతుంది. స్వయంగా రాకేష్ కూడా ఇంటి దగ్గర ఫోన్ చేసి ర్యాకెట్స్ అనేవి, బాంబులు అనేవి కూడా తమ ఉండే రూమ్ పై నుంచి వెళ్తున్నాయి, చాలా భయంగా ఉందంటూ కూడా తన తండ్రి, ఎవరైతే రాకేష్ ఉన్నారో తన తండ్రికి గత కొన్ని రోజుల క్రితం ఫోన్ చేశాడు. అయితే ప్రస్తుతం ఫోన్ చేసి ఇక్కడ భయభ్రాంతులుగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఉండలేను, వచ్చేస్తానని చెప్తే రాకేష్ తండ్రి కూడా ప్రస్తుతం యుద్ధ నేపథ్యంలో నువ్వు వస్తే కాస్త ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది, యుద్ధం అనేది ముగిసిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చేద్దు గాని అని కూడా తండ్రి చెప్పడం జరిగింది. అయితే ఈ సమయంలో రాకేష్ కూడా రూమ్ లో ఉండగా భయభ్రాంతులకు గురయ్యాడు. భయభ్రాంతులకు గురైన నిమిషం తనకు ఛాతీలో ఒక రకమైన నొప్పి రావడంతో పాటు రూమ్మేట్స్ ఎవరైతే రాకేష్ ఉంటున్న రూమ్ వాళ్ళందరూ కూడా తన హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ గుండె నొప్పి రావడం జరిగింది. అనంతరం అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత మరొకసారి రూమ్ కి తీసుకొచ్చిన అనంతరం రాకేష్ ఎక్కడైతే ఉంటున్నాడో కువైట్ లో, ఆ ప్రాంతం సంబంధించి రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున
భీకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతేకాకుండా రాకెట్స్ అనేవి తమ ఉంటున్న రూమ్ పైనుంచి వెళ్లడంతో పాటు భయంకరమైన శబ్దాలు కూడా వస్తున్నాయని తన తండ్రికి మరొకసారి ఫోన్ చేశాడు. ప్రస్తుతం విమాన సర్వీసులు అనేవి సక్రమంగా లేవు కాబట్టి కాస్త నువ్వు బయటికి వెళ్లకుండా రూమ్ లోనే గడపాలని కూడా తండ్రి కోరినట్లు తెలుస్తుంది. అయితే రాకేష్ ఇదే విషయాన్ని తన మనసులో పెట్టుకొని మరింత భయభ్రాంతులకు గురయ్యాడు. మరొకసారి తనకి గుండెల్లో నొప్పి కూడా వచ్చింది. ఈ లోపు ఆసుపత్రికి మరొకసారి తీసుకువెళ్లడంతో అంబులెన్స్ తీసుకువెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా అంబులెన్స్ లోనే తాను మరణించడం కూడా జరిగింది కళ్యాణ్. ప్రస్తుతానికి అయితే అక్కడ కళ్యాణ్ మృతదేహం అయితే అక్కడే ఉంది. కళ్యాణ్కి సంబంధించిన తల్లి కూడా గత కొన్నేళ్లుగా కువైట్ లోనే ఉంటుంది. ప్రస్తుతానికి తల్లి రాకేష్ కి సంబంధించిన మృతదేహం వద్దకైతే చేరుకుంది. ప్రస్తుతం విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా లేకపోవడంతో డెడ్ బాడీ ఇక్కడికి స్వగ్రామానికి పాలకులు వచ్చేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా కువైట్ కి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. అయితే విమాన సర్వీసులు అనేవి ఎప్పుడైతే తిరుగుతాయో అప్పుడే రాకేష్ కి సంబంధించిన మృతదేహం అనేది పాలకులు చేరుకునే అవకాశం ఉంది. అయితే పాలకొల్లులో రాకేష్ నివాసం వద్ద అయితే విషాద ఛాయలు ఎదుర్కొన్నాయి. చేతికొచ్చిన కుమారుడు ఈ విధంగా అక్కడికి వెళ్లి పని చేసుకుంటున్న క్రమంలో ఆ విధంగా యుద్ధ వాతావరణానికి సంబంధించి ఆ ర్యాకెట్ల వర్షంలో ఆ బాంబుల శబ్దాలకు ఆ ర్యాకెట్ల శబ్దాలకు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అదే మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాలనుకుని ఒక ధ్యాసతో ఉన్న రాకేష్ కు గుండెలో నొప్పి రావడం, ఆ నొప్పి వచ్చిన అనంతరం హాస్పిటల్లో రూమ్మేట్స్ చూపించడం, మరొకసారి రూమ్ కి రావడం. అయినప్పటికీ కూడా రాకేష్ ఉంటున్న రూమ్ పైనుంచి ఏదైతే రాకెట్స్ బాంబులు మిగతావన్నీ కూడా వారుండే ప్రాంతం నుంచే వెళ్ళడం. రాకేష్ కూడా గత కొన్ని రోజుల క్రితం తన తండ్రికి ఫోన్ చేసినప్పుడు రాకెట్లు అనేవి వెళ్తున్నాయి పైనుంచి, ఇక్కడ ప్రభుత్వం కూడా ఆ రాకెట్ ను ధ్వంసం చేసేందుకు మరికొన్ని యాంటీ మిసైల్స్ ను కూడా పంపుతుంది. ఏవైతే సకలాలు ఉంటాయి అవి కూడా మా రూమ్ సంబంధించిన పైన పడుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ నేను ఉండలేకపోతున్నానంటూ కూడా రాకేష్ కి సంబంధించి అవన్నీ విషయాలు కూడా తన తండ్రికి చెప్పసాగాడు. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం చేసేది ఏమీ లేదు కాబట్టి తన యుద్ధం ముగిసిన వెంటనే నువ్వు వచ్చేద్దు అనే లోపే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ రాకేష్ ఆ విధంగా యుద్ధ భయానికి మరణించడం ప్రస్తుతం ఈ గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. అయితే మృతి చెందిన రాకేష్ మృతదేహాన్ని త్వరితగతిన స్వగ్రామానికి రప్పించాలని రాకేష్ తండ్రి అయితే వేడుకుంటున్నారు. తన రాకేష్ కి సంబంధించిన తల్లితో పాటు కొంతమంది బంధువులు కూడా కువైట్ లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఆ డెడ్ బాడీ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో అది రావాలంటే మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పాలకొల్లో రాకేష్ నివాసం వద్ద అయితే విషాద ఛాయలనుకున్నాయి. బంధువులతో పాటు స్నేహితులు కూడా ఎంతో బాధ చెందుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఏదైతే కూడా యుద్ధ వాతావరణానికి సంబంధించి భారతీయులు చాలా మంది కువైట్ తో పాటు ఇతర గల్ఫ్ కంట్రీలో ఉన్నారు. వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం కూడా వారిని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ లోపే రాకేష్ ఈ విధంగా బాంబుల వర్షానికి ఈ రాకెట్ల శబ్దానికి భయభ్రాంతులకు గురై గుండెపోటుతో మరణించడం అయితే చాలా దురదృష్టకరమైన సంఘటన అని చెప్పాలి రాకేష్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మొత్తానికైతే ఆ వాతావరణానికి నిద్రపోనివ్వడం లేదు అక్కడ ఉన్న ప్రజలని. అందులో ఇటు ఒక భారత సంతతి, ఇటు ఏపీకి సంబంధించిన పాలకొల్లు, పశ్చిమ గోదావరికి సంబంధించిన వ్యక్తి రాజేష్ మొత్తానికైతే గుండెపోటుతో దుర్మరణ పాలైనట్టు తెలుస్తుంది. ఇటు ప్రాణభయంతోనే ఆ ప్రాణభయం పట్టుకొని తను చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇటు పాలకొల్లు మండలం యాళ్లవాణి గరువు పంచాయతీ డాంపేట్ గ్రామానికి చెందిన కందికట్ల శ్రీను అలాగే రమణ అనే ఇద్దరు దంపతుల చిన్న కుమారుడు రాజేష్. ఆయన వయసు 26 సంవత్సరాలు. 9 నెలల కిందట ఇటు 9 నెలల కిందటే తను ఇటు ఉపాధి కోసం ఇటు వర్క్ చేయడానికి ఇటు కువైట్కి వెళ్ళాడు. ఇటు రాజేష్ తల్లి రమణ కూడా కొన్ని సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తుంది. కానీ కొన్ని రోజులుగా ఇటు యుద్ధం జరుగుతున్న సమయంలో మొత్తానికైతే ఇటు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఇటు అక్కడ బాంబుల మూతలతో భయంకరంగా మారడంతో ఇటు రాజేష్ తన తండ్రికి కూడా పలుమార్లు కాల్ చేశాడు. కాల్ చేసి నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, ఇంటికి వచ్చేస్తానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. యుద్ధానికి సంబంధించిన శబ్దాల మధ్య మొత్తానికైతే రాజేష్ అనారోగ్య పాలయ్యాడు. అలాగే ఈ ఘటన ప్రస్తుతానికి ఏపీలో అలాగే తన స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిలిచ్చింది. ఇటీవల అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో మొత్తానికైతే ఇక్కడ బాంబులు పడుతున్నాయి, నేను ఇంటికి వచ్చేస్తా అంటూ ఇటు రాజేష్ తన తండ్రి అలాగే బంధువులకు కూడా ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే ఇటు యుద్ధ పరిస్థితులు సద్దుమణిగాక రా అని కూడా కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంతలోనే ఇటు రాజేష్ ఛాతిలో నొప్పి రావడంతో స్నేహితులందరూ కలిసి ఇటు సమీపంలో ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు. ఇటు వైద్యులు పరీక్షించి ఇటు మందులు ఇచ్చి పంపించారు. కానీ ఆదివారం మళ్ళీ తీవ్రమైన నొప్పి రావడంతో అంబులెన్స్లో ఇటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు ఇటు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాదంతో ఇటు
కుటుంబ సభ్యులు గ్రామస్తులందరూ కూడా ఇటు శోక సంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడి పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలంటూ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఈ ఘటనతో మొత్తానికైతే గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఇటు ఒక్కసారి మనం చూస్తే ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, మరీ ఎస్పెషల్గా ఇటు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైతే ఇటు ఇండియా నుంచి దాదాపు 1 కోటి మంది ఇటు గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి వెళ్తుంటారు. అక్కడ డ్రైవర్స్గా కావచ్చు, హౌస్ మేట్స్గా కావచ్చు, హౌస్ హెల్ప్గా కావచ్చు, కన్స్ట్రక్షన్లో ఇంజనీర్స్, ట్రావెల్, రియల్ ఎస్టేట్, ఇలా ఎన్నో ప్రొఫెషన్స్లో ఇటు ఇండియాకు సంబంధించిన వాళ్ళు దాదాపు 1 కోటి మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి గల్ఫ్ దేశాల్లో ఉన్న వారందరూ కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ చాలా డేంజరస్గా ఉండడంతో మొత్తానికైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నారో వారందరూ కూడా కుదిరితే ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అయినా తీసుకొని ఇటు మస్కట్ కానీ అలాగే ఇటు ఒమాన్కి కానీ దయచేసి బై రోడ్ ట్రావెల్ చేయాలి. బై రోడ్ ట్రావెల్ చేసిన తర్వాత ఇటు మస్కట్ అలాగే ఒమాన్ నుంచి ఫ్లైట్ సర్వీసెస్, ఇండియాకి రావడానికి ఫ్లైట్ సర్వీసెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి గల్ఫ్ దేశాల్లో మస్కట్ అలాగే ఒమాన్ ఈ 2 దేశాల నుంచి ప్రస్తుతానికి ఫ్లైట్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇటు అఫీషియల్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ కూడా అఫీషియల్గా రంగంలోకి దిగింది. ఇటు తెలుగు ప్రజలు ఎవరైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నారో వారందరూ కూడా ఇటు మస్కట్, ఒమాన్కి ప్రయాణించాలంటూ వాళ్ళు కూడా కోరుకొస్తున్నారు. సో మొత్తం మీద కొన్ని తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మనం చూస్తే కనుక వేలాది మంది ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఇటు కువైట్, బెహ్రెయిన్ అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలాంటి ప్రాంతాల్లో ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెనక్కి తెచ్చే ప్రయత్నంలో ఇటు ప్రధాని మోదీ కూడా ప్రస్తుతానికి రంగంలో దిగారు. 1 కోటి మంది భారతీయులని సురక్షితంగా ఉంచాలి అన్న ఉద్దేశంతో మొత్తానికి అయితే ఒక పీస్ మేకింగ్, శాంతిని నెలకొల్పాలి, యుద్ధాన్ని ఆపాలి అన్న ఉద్దేశంతో ఇటు గల్ఫ్ దేశాలతో ఇటు ప్రధానమంత్రి మోదీ కూడా ప్రస్తుతానికి చర్చలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ సంఘటనకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.